దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవి అలంకరణలో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సంవత్సరం జరిగే శరన్నవరాత్రుల్లో భక్తి, ఆధ్యాత్మికత, శక్తి ఆరాధనకు ప్రతీకలు. ఈ 9 రోజులు దుర్గాదేవి యొక్క నవరూపాలను మనం పూజిస్తాము. అయితే ఈ నవరాత్రుల్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఎందుకు ఆరాధిస్తారో మీకు తెలుసా? ఆ రహస్యం అదేవిధంగా అమ్మవారి విశిష్టత గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులు అనగానే దుర్గమ్మ, మహాకాళి, కాత్యాయని, చాముండేశ్వరి లాంటి రూపాలు గుర్తుకొస్తాయి. కానీ శక్తి యొక్క అసలు స్వరూపం త్రిగుణాత్మకమైనది. సృష్టి, స్థితి, లయం. ఈ స్థితి శక్తికే ప్రతీక మన లక్ష్మీదేవి. దుర్గమ్మ మనలోని అజ్ఞానాన్ని, అడ్డంకులను తొలగిస్తుంది. తర్వాత లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఐశ్వర్యం, ధన సమృద్ధి, ఆత్మ సమృద్ధి కలుగుతాయి. ఎందుకంటే శక్తి తొలగించిన అడ్డంకుల తర్వాత మన జీవనంలో ధన సమృద్ధి, శాంతి ప్రవేశిస్తుంది. పురాణాల ప్రకారం సముద్ర మథనంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై దేవతలకు శ్రేయస్సును ప్రసాదించింది. అలాగే నవరాత్రుల్లో మన దుర్గమ్మను పూజించే సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన కుటుంబంలో ధన సమృద్ధి, అన్నపూర్ణ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవిని కేవలం ధనం కోసం మాత్రమే కాదు, సద్గుణ సంపత్తి కోసం కూడా పూజిస్తారు. నిజమైన లక్ష్మి అంటే దయ, కరుణం, సద్గుణం, భక్తి, జ్ఞానం. నవరాత్రులలో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన ఈ అంతర్గత ఐశ్వర్యం పెంపొందుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటే అన్నపూర్ణ నిల్వలు ఉంటాయి, కుటుంబం ఐక్యమత్యంగా ఉంటుంది, సుఖశాంతులు నెలకొంటాయి. అందుకే నవరాత్రుల్లో లక్ష్మీదేవి పూజను తప్పనిసరిగా చేయమని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అందువల్ల శరన్నవరాత్రులలో దుర్గమ్మను, లక్ష్మీదేవిని, సరస్వతీదేవి ఈ త్రిశక్తులను పూజించడం వలన మన జీవితంలో విజయం, సంపద, జ్ఞానం సమపాలలో లభిస్తాయి. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే జీవితంలో ధనంతో పాటు ధర్మం, శాంతి, ఐశ్వర్యం, అనుగ్రహం అవుతాయి. అందుకే ఈ నవరాత్రుల్లో భాగంగా మనం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు, సౌభాగ్యం సిద్ధిస్తాయి. ఈరోజు మా పాప కూడా అమ్మవారికి కుంకుమ పూజ చేయడం అయితే జరిగింది. ఇంకా చాలామంది పిల్లలు అదేవిధంగా మహిళలు కూడా కుంకుమ పూజ చేసుకోవడం అయితే జరిగింది. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఉదయం, సాయంత్రం పూజా విధానం, అదేవిధంగా అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, ఏ రోజు అమ్మవారి ఏ అలంకారాల్లో మనకు దర్శనమిస్తారు, అమ్మవారి నక్షత్ర హారతి ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. 6వ రోజు అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉండబోతుంది, అమ్మవారి పూజా విధానం అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.